హిందువులు దౌర్భాగ్యులు. హిందువులు అంటే కాఫీర్ అంటే దౌర్భాగ్యులని చిన్నజీఆర్ స్వామి గారు గతంలోనే చెప్పారు. అదేవిధంగా ఏదైతే మన కరుణాకర్ సుగుణ ఏదైతే శతజయంతోత్సవాలని చెప్పాడో అందులో కూడా కరుణాకర్ సుగురికి ఫుల్గా పెట్టాడు, ఒరే దుర్మార్గుడా, నీకేమన్నా సత్తా ఉంటే హిందుత్వం గురించి మనం చెప్పాలనుకున్నా చెప్పడం తప్ప నువ్వు ఎదట మతాల గురించి ఏడటం కాదురా అని. అలాగే ఇప్పుడు ఇంకొక నిజాన్ని కూడా చిన్నజీఆర్ స్వామి గారు చెప్పారు, అదేంటో ఒకసారి విన్నాం. మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ, భారతం మా కథ, భాగవతం మా కథ, వేదాలు మా కథ. రామాయణానికి త్రేతాయుగం, భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని అంటే ఇదంతా కట్టు కదా, పచ్చి అబద్ధం. అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్. అర్థమైందా? రామాయణం, భారతం, భాగవతం ఏదైనా కూడా మీరు ఏది చెప్తున్నారో ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ కట్టు కథలు, వీటిని నమ్మొద్దు, హిందూ అనేదే పెద్ద తప్పు అని పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఈ కరుణాకర్ గారు కానివ్వండి, లలిత్ కుమార్ గారు కానివ్వండి, ఈడెవడో స్వామీజీ ఆడెవడో తిరుగుతుంటాడు, వీళ్ళ కానివ్వండి, అమాయకులైనటువంటి హిందూ పేరుని చెప్పి వాళ్ళని మాయ మాటలు చెప్పి మాయలో దించి వీళ్ళ బ్రతుకు తెరువుగా హిందుత్వాన్ని ఎంచుకుని కులాల మీద, మతాల మీద, ముఖ్యంగా చర్చిల మీద, పాస్టర్ల మీద దాడులు చేస్తూ వీళ్ళ జీవనాధారాన్ని గడుపుకుంటున్నారు. నిజంగా మీకు మీరు ఏదైతే నమ్ముతున్నారో హిందుత్వం అంటే మీకు నమ్మకం ఉంటే, అది నిజమే అని మీరు నమ్మితే, చిన్నజీఆర్ గారు చెప్పిన హిందూ అనే పదానికి అర్థం విషయంలో కానివ్వండి, ఇప్పుడు ఈ గ్రంథాల మీద నేను మాట్లాడిన దాని గురించి మీరు మాట్లాడే కౌంటర్ ఇవ్వండి. ఎందుకు హిందుత్వాన్ని గురించి తప్పుగా మాట్లాడుతున్నామని మీరు ఆయన దగ్గరికి వెళ్తారో సాగిలు పడతారు. కనీసం మీ చేతికి ఇలాగ ముష్టివాడికి వేసినట్టుగా విసురుతూ ఉంటారు. మీరు అవి కళ్ళకు అద్దుకుని మహాప్రసాదంగా తీసుకుంటాం, అది మీ ఇష్టం కాదని అంటాం. కానీ మీ పరిస్థితి ఏంటి? అసలు హిందుత్వం అంటే దాని అర్థం ఏంటి? ఇలాంటి స్వామీజీలు ఎంతో అనుభవమైన వాళ్ళు చెప్పినప్పుడైనా వినాలి కదా. అలా కాకుండా మీ బ్రతుకు తెరువు కోసం మతాల మధ్యన చిచ్చులు పెట్టి సామరస్యంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు తీసుకొచ్చి కొట్లాట్లో కొట్టుకుంటా చిన్న చిన్న యువకులను మీరు ప్రేరేపించి రెచ్చగొట్టి ఈ రోజుని తెలుగు రాష్ట్రాల్లో ఈ యువకులను అందరినీ కూడా ఒక రౌడీలాగా తయారు చేస్తున్నారు. చిన్నజీఆర్ గారు చెప్పిన మీద ఆయన మీద నమ్మకం ఉంటే ఆయన చెప్పింది నమ్మండి, వినండి, పాటించండి.